మీకు తెలుసా, ఈ రోజు మన ఇంట్లో వెలిగే ఒక చిన్న అగ్గిపెట్టె వెనుక ఒక అద్భుతమైన స్వతంత్ర సమర చరిత్ర ఉంది అంటే మీరు నమ్ముతారా? 1922 కాలంలో భారతదేశంలో ప్రతి అగ్గిపుల్ల కూడా విదేశాల నుండే వచ్చేది. భారతీయులకు కెమికల్స్ వాడటం రాదు, వాళ్ళు కేవలం కొనుగోలుదారులు మాత్రమే అంటూ స్వీడన్ కు చెందిన మ్యాచ్ కింగ్ బిలినియర్ ఐవర్ క్రూగర్ ప్రపంచ మార్కెట్ ను శాసించేవారు. అలాంటి తరుణంలో కరువుతో అల్లాడుతున్న తమిళనాడులోని శివకాశి అనే ఒక చిన్న గ్రామం నుండి ఒక సామాన్యుడు ముందుకు వచ్చాడు. ఆయనే పి అయ్యనాడర్. స్వీడన్ మెనోపాలిన్ ని ఆయన ఎలా బద్దలు కొట్టారో తెలుసుకుందాం. శివకాశి అనే ఒక కరువు గ్రామాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి చెందారు. 1900 ప్రారంభంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా అగ్గిపెట్టెలు వినియోగించే దేశాల్లో ఒకటిగా ఉండేది. కానీ వాటి తయారీపై మాత్రం స్వీడన్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఐవర్ క్రూగర్ ఆధిపత్యం అయితే సాగేది. విమ్కో వంటి విదేశీ సంస్థలు భారత మార్కెట్ ను పూర్తిగా తమ అధీనంలోని ఉంచుకొని భారీ లాభాలైతే ఆర్జించేవి. ఆ సమయంలోనే భారతీయులు అధునాతన పరిశ్రమలు నడపలేరని, ప్రమాదకర రసాయనాలతో పనిచేయలేరని విదేశీ సంస్థలు ప్రచారం చేసేవి. దీంతో కరువుతో పంటలు లేక, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న తన స్వగ్రామం శివకాశిని చూసిన అయ్యనాడర్ ఏదైనా చేయాలి అని నిర్ణయించుకున్నారు. పరిశ్రమ కోసం రుణాలు అడిగితే చాలా మంది తిరస్కరించారు. అయినా కూడా ఆయన వెనుకడుగు వేయలేదు. తన భాగస్వామితో కోల్కతాకు వెళ్లిన అయ్యనాడర్ అక్కడి మ్యాచ్ పరిశ్రమల్ని పరిశీలించారు. అక్కడి సాంకేతికతల గురించి రహస్యంగా తెలుసుకున్నారు. అయితే అయ్యనాడర్ భారీ విదేశీ యంత్రాల జోలికి వెళ్ళలేదు. కోల్కతాలోని అత్యంత రహస్య మ్యాచ్ ఫ్యాక్టరీలోకి సాధారణ లేబర్ గా ముసుగు వేసుకొని వెళ్లారు. కెమికల్ నిష్పత్తులు, కర్ర కటింగ్ టెక్నిక్స్ అన్ని పరిశీలించి ఒక చేత్తో రాసిన హ్యాండ్ మేడ్ బ్లూ ప్రింట్ తో అంటే తయారు చేసే విధానం రూపొందించుకొని శివకాశికి తిరిగి వచ్చారు. గ్రామస్తులకు ఆయన ఇచ్చిన సందేశం ఒక్కటే: డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు, మీ చేతి పని ఇవ్వండి అని అడిగారు. అక్కడి గ్రామ ప్రజలు చిన్న చిన్న వర్క్ షాప్స్ ఏర్పాటు చేసుకొని చేతితో అగ్గిపుల్లలు తయారు చేయడం ప్రారంభించారు. విదేశీ బ్రాండ్కు కోట్ల రూపాయల మార్కెటింగ్ బడ్జెట్ ఉంది. దాన్ని తట్టుకునేందుకు నాడర్ ఒక అద్భుతమైన ట్రిక్ కూడా వాడారు. అగ్గిపెట్టెలపై భారత స్వతంత్ర వీరులు, జాతీయ చిహ్నాలు, స్థానిక దేవతల బొమ్మలు ముద్రించారు. దీంతో భారతీయులకు ఆ అగ్గిపెట్టె కొనడం ఒక దేశభక్తిగా మారింది. ప్రజల్లో స్వదేశీ భావన పెరిగి విదేశీ కంపెనీల అమ్మకాలు పడిపోయాయి. ఇక శివకాశి కూడా భారీగా అభివృద్ధి చెందింది. చిన్న కుటీర పరిశ్రమే భారీ ఇండస్ట్రీగా మారిపోయింది. తర్వాత అదే శివకాశిలో బాణసంచ పరిశ్రమ కావచ్చు, ప్రింటింగ్ పరిశ్రమ కావచ్చు, అలాగే సేఫ్టీ మ్యాచ్ ఇండస్ట్రీ వేగంగా వృద్ధి చెందాయి. ప్రస్తుతం దేశంలో ఉపయోగించే సేఫ్టీ మ్యాచ్లు కావచ్చు, అలాగే బాణసంచలో దాదాపు 90% వరకు శివకాశిలోనే తయారవుతున్నాయి. ఈ పరిశ్రమల ద్వారా లక్షలాది గ్రామీణ కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. అయితే పరిశ్రమలు నిర్మించాలి అంటే విదేశీ యంత్రాలు మాత్రమే అవసరం లేదు అని, స్థానిక నైపుణ్యం, పట్టుదల, అలాగే శ్రమ ఉంటే ప్రపంచ స్థాయి పరిశ్రమల్ని కూడా నిర్మించవచ్చు అని అయ్యనాడర్ నిరూపించారు. శివకాశి చరిత్ర కేవలం మ్యాచ్ పరిశ్రమ కథ కాదు, భారత స్వావలంబనకు, గ్రామీణ పరిశ్రమ విప్లవానికి నిలువెత్తు నిదర్శనం. అందుకే నేడు మనం వెలిగించే ప్రతి శివకాశి అగ్గిపెట్టె వెనుక ఒక సామాన్య భారతీయుడి ఆత్మగౌరవ పోరాట చరిత్ర దాగి ఉంది.